వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. ట్రంప్ కోసం పాక్ ప్రధాని ఎక్స్‌పోస్ట్. పాకిస్తాన్లోనే నిషేధించిన సామాజిక మాధ్యమం ఎక్స్ నుంచి ఎన్నికలలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ ప్రధాని అభినందనలు తెలిపారు. పాక్ రైల్వే స్టేషన్లో పేలుడు, 21 మంది మృతి. పాకిస్తాన్లోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుడుతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనా అధ్యక్షుడితో ట్రంప్ చర్చలు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్తో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఫోన్లో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ ఏటీఎంలు ప్రధాని ఆరోపణలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాడు. మహావికాస్ అఘాడీ అంటేనే అవినీతి అంటూ ఆరోపించారు. అవినీతి పరులను తలకిందులుగా వేలాడదీశాం అమిత్ షా. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలం ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే మేము నిజాలు చెప్తూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ పనులు టెండర్ల ద్వారా ప్రభుత్వ అవినీతి బయటపడిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళన ఆగదు, ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదని మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిని అడుగడుగున అడ్డుపడుతున్న వారికి సవాలు విసురుతున్నారు. భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు, టూరిజం ఒకటే ఉంటుంది చంద్రబాబు. భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు, టూరిజం ఒకటే ఉంటుందని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ వద్ద ఏపీ తెలంగాణ అధికారుల మధ్య వివాదం. ఏపీ తెలంగాణ అధికారుల మధ్య నాగార్జున సాగర్ వద్ద మరో వివాదం చోటు చేసుకుంది. కుడి కాలువ వాటర్ రీడింగ్ నమోదుకు తెలంగాణ అధికారులు వచ్చారు. వీరిని ఏపీ అధికారులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉధృతం మారింది. ఈ ఘటనపై కేఆర్ఎంబీ యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల అధికారులకు సాగర్ ఎస్ఈ కృష్ణమోహన్ సర్ది చెప్పారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.